గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. రాజేష్ గారు, ప్రచారంలో వైఎస్ షర్మిల కొన్ని పదునైన వ్యాఖ్యలు చేస్తూ జగన్ గారి మీద పోరాటం చేస్తూనే, మరోవైపు మాకు ప్రాణహాని కూడా ఉంది, నాకు సునీతకి రేపొద్దున మా పిల్లల భవిష్యత్తుకు కూడా ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది, ప్రాణాలకు తెగించి మేము ఇప్పుడు జగన్ గారి మీద, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాం అన్నారు. ఎట్లా చూడాలి సార్ ఈ వ్యాఖ్యల్ని? నిజంగా చంపే పరిస్థితి ఉందా? శర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన తోడబుట్టిన చెల్లెలు. ఈ కుటుంబ సంబంధ బాంధవ్యాల వ్యవహారం పక్కకు పెడదాం. ఆమె జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థిగా తన ఉనికి కోసం, తన పార్టీ మనుగడ కోసం, గెలుపు కోసం పోరాటం చేస్తున్న ఒక రాష్ట్ర స్థాయి నాయకురాలు ఆవిడ. ఈరోజు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో మా ప్రాణాలకి ప్రమాదకరమైన పరిస్థితులు ఉత్పన్నం అవడానికి ఆస్కారం ఉంది అని చెప్పిన ఆమె ప్రెస్లో మాట్లాడిన ఆమె మాట 100కి 100 పాళ్ళు చాలా ప్రమాద గంటికలు మోగిస్తున్న సూచనలు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం అనేది ప్రమాదంతో కూడుకున్న అంశం అని చెప్పని ఇవాళ సమాజానికి తేడతలం చేస్తూ ఉంది. ఇవాళ వాళ్ళిద్దరి మధ్య ఉన్న రక్త సంబంధం, తోడబుట్టిన అన్నా చెల్లెలు, వీటికి అన్నిటికన్నా కూడా ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులకి సేఫ్టీ లేదు. అంటే వాళ్ళు ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ క్లైమేట్లో, ఆ పీస్ఫుల్ యాంబియన్స్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ, వెసులుబాటు లేదు అనేది చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరుని ఇవాళ సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి పరిచయం చేస్తుంది ఆ స్టేట్మెంట్. ఇది పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుతో తలంచుకోవాల్సిన వ్యవహారం. ఎందుకంటున్నాను అంటే, ఒక్క షర్మిల గారి స్టేట్మెంట్ మీద డిపెండ్ అయి నేను ఈ మాట చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా నా అక్క చెల్లెమ్మలు అని చెప్పని సంబోధిస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల భద్రత ప్రమాదంలో పడింది అని అంటే గన్ కంటే ముందు జగన్ వస్తాడు అని చెప్పని కీర్తిస్తూ ఉంటారు. ఆయనని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు. కానీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు చూస్తే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేను దిశ యాక్ట్ తెస్తున్నా, దిశ యాప్ తెస్తున్నా, దిశ పోలీస్ స్టేషన్ పెడుతున్నా అని చెప్పని ఆర్భాటపు ప్రచారం చేస్తూ ఉంటారు. మహిళల భద్రతకి మేము కట్టుబడి ఉన్నాం, మా రాష్ట్రంలో మహిళల వంక కన్నెత్తి చూడాలి అని అంటే గుడ్లు పెరికేస్తామన్నంతగా ప్రచారం చేస్తారు. వాస్తవ పరిస్థితి ఏంటి? ఇదే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా మహిళా శాసనసభ్యురాలు, ప్రతిపక్ష మహిళా శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ గారు నిండు సభలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మహిళా హోంమంత్రిని మేకతోటి సుచరిత గారు ఉన్నారు, స్పీకర్ గారి సమక్షంలో, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ పార్టీ సోషల్ మీడియా నన్ను మహిళని అని చూడకుండా ట్రోల్ చేస్తున్నారు, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు అని చెప్పని సాక్ష్యాధారాలతో సభలో ప్రస్తావిస్తే, స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం గారు, ఎందుకంటే ఆదిరెడ్డి భవానీ గారు స్పీకర్ గారి సొంత జిల్లాకి సంబంధించిన, ఒకనాడు తెలుగుదేశం పార్టీలో మాజీ సహచరులుగా ఉన్న ఎర్రమనాయుడు గారు, తమ్మినేని సీతారాం గారు, ఎర్రమనాయుడు గారి కుమార్తె, కుటుంబ పరంగా సాన్నిహిత్యం ఉన్న అమ్మాయి, తన కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి. కాబట్టి అమ్మా, నీ రక్షణ బాధ్యతలు మావి, వారం రోజుల్లోగా దోషులను పట్టుకుంటామని చెప్పని సభలో హామీ ఇచ్చారు. 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికీ రాజమండ్రిలో పెట్టిన దిశ పోలీస్ స్టేషన్లో మొట్టమొదటగా కంప్లైంట్ చేసింది ఆ ఎమ్మెల్యే గారే. ఆ కేసు 3 సంవత్సరాలు గడిచింది, ఇప్పటికీ పరిష్కారం లేదు. మహిళా హోంమంత్రిని లేచి హామీ ఇచ్చింది, స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం గారు హామీ ఇచ్చారు. అంటే ఒక మహిళా ఎమ్మెల్యేకే ఆమె గౌరవానికి, వ్యక్తిత్వానికి భంగం కలుగుతూ ఉంటే, ఆమె వ్యక్తిత్వానికి పాల్పడుతున్న సందర్భంలో చట్టపరంగా చర్యలు తీసుకొని పాలన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న దగ్గర
ఇవాళ ఇంకొక రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న షర్మిల గారిని, నేను షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థిగానే సంబోధిస్తున్నా. వాళ్ళ కుటుంబ సంబంధ బాంధవ్యాలు తర్వాత సంగతి అది. ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అవిశ్రాంత పోరాటం చేస్తున్న నాయకురాలుగానే పరిగణించి మాట్లాడుతున్నాను. ఆమెకు కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత, రాజకీయంగా తన ప్రత్యర్థులైన మాత్రాన వాళ్ళ భద్రత ఉపేక్షిస్తే, వాళ్ళ భద్రతని పరిగణలోకి తీసుకోకపోతే పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం, సిగ్గుపడాల్సిన వ్యవహారం అది. ఓకే, ఇవాళ సామాన్య ప్రజలకు ఏ విధమైన భద్రత కల్పిస్తారు మీరు? ఒక మహిళా శాసనసభ్యురాలు సభావేదికగా నిండు సభలో గళం వినిపిస్తే స్పందన లేదు. నీ ఇంటి ఆడపిల్ల, ఇప్పుడు ఇంటి ఆడపిల్ల అని చెప్పని ప్రస్తావిస్తున్నా. నీ ఇంటి ఆడపిల్లకి నువ్వు రక్షణ కల్పించలేవు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబడింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో మహిళల గౌరవానికి భంగం కలుగుతుంది అని చెప్పని జాతీయ గణాంకాలు చెప్తున్నాయి. ఓకే, దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మహిళలు మిస్సింగ్ కేసెస్లో, అంటే ఉమెన్ ట్రాఫికింగ్ కేసెస్లో ఆంధ్రప్రదేశ్ సిగ్గుపడే గణాంకాలు నమోదు చేస్తూ ఉంది. ముఖ్యంగా మైనర్ బాలికల మీద అత్యాచారం జరుగుతున్న కేసుల్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబడి ఉంది. ఇటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత తోబుట్టు అయినా, ఒక మహిళా శాసనసభ్యురాలైనా కూడా ఈ రాష్ట్రంలో మేము సెక్యూరిటీగా ఉన్నామని చెప్పని ఎట్లా ఫీల్ అవుతారు? ఇదే అంశాలు ప్రస్తావిస్తూ ఇంకొక అడుగు ముందుకేసి షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకు ఈ విధమైన అన్యాయం జరిగింది, ఆస్తుల పరంగా నాకు ఇవ్వాల్సిన న్యాయం చెయ్యలేదు, అన్నగా చెల్లికి చేయాల్సిన న్యాయం చేయలేదు, మేనమామగా మేనల్లులకు చేయాల్సిన న్యాయం చేయలేదు, మాకు అన్యాయం జరిగింది, ఈ అంశాలు ప్రస్తావిస్తున్నా కాబట్టి, మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అంశం పదే పదే ప్రస్తావిస్తున్నా కాబట్టి మా ప్రాణాలకు కూడా ప్రమాదకరమైన పరిస్థితులు ఉత్పన్నం అవడానికి ఆస్కారం ఉంది. హత్య కేసు అక్యూజ్డ్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు, అతనికి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థిత్వం ఖరారు చేశారు, వాళ్ళకు వెన్నుదన్నుగా ఉండి బాధితులమైన మా మీద దాడి చేయిస్తూ ఉన్నారు, నేను రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు అనే పోస్టులు పెట్టడం ద్వారా నా తల్లి విజయలక్ష్మి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళని పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించకపోగా, వారిని నియంత్రించకపోగా, అటువంటి దాడి చేయించడం ద్వారా మమ్మల్ని మానసికంగా బలహీనను చేయాలి అని చెప్పిన ప్రయత్నం జరుగుతుంది. అంటే షర్మిల గారు లేవనెత్తుతున్న అంశాలు చాలా చాలా కీలకమైన అంశాలు. ఒకటి, రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోలేక, వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలకి సమాధానం ఇవ్వలేక, వాళ్ళు ప్రశ్నిస్తున్న అంశాలకి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పలేక మహిళలని వాళ్ళ గౌరవానికి భంగం కలిగే వ్యాఖ్యలు చేస్తే, వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడితే, అంటే మనకి ఇంగ్లీష్లో చెప్తారు హిట్టింగ్ బిలో ది బెల్ట్ అని చెప్పని. అంటే బాక్సింగ్లో కొన్ని రూల్స్ ఉంటాయి, నియమాలు ఉంటాయి, వాటికి కట్టుబడి పోరాటం చేయాలి. ప్రత్యర్థి దాడి ఎక్కువగా అవుతుంది, నన్ను పడగొట్టేస్తాడేమోనని చెప్పని బాక్సింగ్లో అతి మూల్యమైన సిద్ధాంతం ఏంటి అంటే ఆ బెల్ట్ కింద కొట్టకూడదు, కానీ ప్రత్యర్థిని ఏదో రకంగా ఓడగొట్టేయాలి అని చెప్పని హిట్టింగ్ బిలో ది బెల్ట్. నైతికత, ఆ గేమ్ రూల్స్ వీటిని అతిక్రమించేసి కొట్టేసి నేను గెలిచేశాను అనుకుంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, ఆయన వ్యూహకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సలహాదారులు ఇదే విధానాన్ని ఎంచుకుంటూ ఉన్నారు. కాబట్టే ఒక పక్క వివేకానంద రెడ్డి గారి దారుణ హత్య కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఆ హత్య కేసు అక్యూజ్డ్ పలానా వాళ్ళు, సూతదారులు పలానా వాళ్ళు, పాతదారులు పలానా వాళ్ళు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసి ఇవాళ ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలో కీలక స్థానాల్లో కూర్చోబెట్టుకుంటా ఉన్నారు. తానే ఎన్నికల్లో పోటీకి అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తూ ఉన్నారు, వాళ్ళ తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు. అమాయకులు, ఆణిముత్యాలు, స్వాతిముత్యాలు అని చెప్పని ఆయనే సర్టిఫై చేస్తూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితిలో ఈ అంశాలను పదే పదే ప్రస్తావిస్తున్న సందర్భంగా, ఒకటి, రాజకీయంగా
తానే ఒకనాడు ఆ పార్టీకి అండదండలు అందించారు. రాజకీయంగా గుర్తింపు ఇవ్వాల. ఆస్తుల పరంగా కుటుంబంలో సమాన ప్రాధాన్యత దక్కాల్సిన పరిస్థితిలో సమాన ప్రాధాన్యత ఇవ్వకపోగా ఇచ్చిన అరాకొరా కూడా ఆమె ప్రస్తావించి చెప్తున్నారు. నాకు దక్కాల్సిన దాంట్లో కొద్ది మొత్తం మాత్రమే ఇచ్చి దాన్ని కూడా అప్పుగా చూపించుకున్నారు అని చెప్పని. కాబట్టి ఆమె ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, భారత్ గారికి తను అప్పు ఉన్నట్టుగానే చూపించారు. అంటే ఆస్తిలో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన చట్ట ప్రకారం తండ్రి ఆస్తిలో ఆడబిడ్డకు కూడా సమాన హక్కు ఇచ్చి తీరాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సమాన హక్కు ఇవ్వకపోగా ఆ ఇచ్చిన దాన్ని అప్పుగా చూపించుకున్నారు అని చెప్పని ఆమె ఎన్నికల అఫిడవిట్లోనే మెన్షన్ చేశారు అని అంటే, ఇక్కడ గమనించుకుంటే షర్మిల గారి అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి గారు, భారత్ గారు అప్పు ఇచ్చినట్టుగా మెన్షన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి షర్మిల గారికి అప్పు ఇచ్చినట్టుగా మెన్షన్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి అఫిడవిట్ నేను బయటకు వచ్చింది కదా, కోట్ల రూపాయలు, అదే 80 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పారు కానీ ఎవరికి ఉందని చెప్పేసి పేర్కొనలేదు. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి, భారత్ గారికి దగ్గర నుంచి అప్పు తీసుకున్నట్టుగా మెన్షన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల్లో ఇంత డబ్బు నేను పలానా వాళ్ళకి అప్పు ఇచ్చున్నాను, అది అంటే అప్పుగా ఇచ్చుంటే ఈ డబ్బే కదా, అది మెన్షన్ అయ్యి ఉందా? లేదు. ఇది కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేయకపోవడం కదా, కాంట్రడిక్షన్ కదా. వాస్తవంగా ఈ టెక్నికాలిటీస్ ప్రాపర్గా రైజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి నామినేషన్ రిజెక్ట్ చేయాలి టెక్నికల్ గ్రౌండ్స్ మీద. ఓకే. లేదు, నిన్న మనోహర్ రెడ్డి గారు సబ్మిట్ చేసిన నామినేషన్ కాకుండా సవరించిన డీటెయిల్స్ తోటి ఇంకొక నామినేషను, అంటే ఎల్లుండి వరకు గడువు ఉంది కాబట్టి ఇంకొక నామినేషన్ దాఖలు చేసుకోవాలి. సాంకేతికంగా ఓ పెద్ద బ్లండర్ అది. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థులుగా మారారు కాబట్టి, వారిని ప్రత్యర్థులుగానే పరిగణిస్తున్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్న అంశాలు, లోపాలను ఎత్తి చూపుతున్న తీరు, వాళ్ళ అవినీతిని, అరాచకాల్ని లేవనెత్తుతున్న తీరు, ముఖ్యంగా అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సవాల్ చేస్తున్న తీరు, అక్కడ కడప గడ్డ మీద నిలబడి కొంగు చాచి అడుగుతున్న ఆ ఇద్దరు ఆడబిడ్డలు వైసీపీ పునాదులను కదిలిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి లాంటి పరిస్థితులు మాకు కూడా ఎదురు కావచ్చునేమో అని చెప్పని ఆడబిడ్డలు భయపడటంలో ఎటువంటి అతిశయక్తి లేదు. అక్కడ వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నిక జరగటానికి అన్ని విధాల ప్రాపర్ స్టెప్స్, మెజర్స్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంఘం మీద ఉంటుంది. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు ఎదురవడానికి ఆస్కారం ఉంది అనేది వివేకానంద రెడ్డి గారి హత్య తేటతలం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా షర్మిల గారు లేవనెత్తుతున్న ఈ అంశాన్ని చాలా ప్రయారిటీగా తీసుకొని ఆమెకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాల మీద, ఎన్నికల సంఘం మీద ఉంటుంది. థ్యాంక్ యూ సార్.